జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 విభాగము 69 శ్రీమద్ రామాయణం సుందరాకాండ త్రిజట స్వప్నం. ఈ ఎపిసోడ్లో మాత సీత చుట్టూ చేరినటువంటి రాక్షస కాంతలు ఆమెను పలు విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాత వారి ప్రలోభాలను పక్కన పెట్టి వారితో ఇలా అంటుంది: ఓ రాక్షస కాంతలారా, మీకు నేను ఎట్టి అపకారము చేయలేదు, ఎందుకు అలాంటి అధర్మ పలుకులు పలుకుతున్నారు? నేను శ్రీరాముని ధర్మపత్నిని. మీరందరూ కూడా స్త్రీ జన్మ పొందిన వారే కదా. స్త్రీకి ఉండవలసిన పాతివ్రత్య గుణాలు మీకు తెలియవా? నేను నా ప్రభు శ్రీరామును తప్ప వేరే పురుషుడిని కన్నెత్తి కూడా చూడను. నా ప్రభువుకు నేను ఇక్కడ ఉన్న సంగతి ఇంకా తెలిసినట్లు లేదు. తెలిస్తే తప్పక నా ప్రభు ఇక్కడికి వచ్చి దుష్ట రావణుని పీచమడిచి నన్ను సగౌరవంగా స్వీకరించును. మీకు తెలియదా? ఆ రావణుని పినతల్లి కుమారులు ముగ్గురు, కరుడు, దూషణుడు, త్రిశురుడు, వారి యొక్క 14,000 మంది రాక్షస సైన్యం 3 గడిలలో నా శ్రీరాముని చేతిలో హతులయ్యారు. మర్చిపోయారా? నా పతి శ్రీరాముడు త్రైలోక్య వీరుడు, ధర్మపరుడు, అసత్యము ఆడడు, ఇచ్చిన దానిని తిరిగి పరిగ్రహింపడు, శరణు వేడిన వారిని తప్పక రక్షించు గుణము కలవాడు నా పతి శ్రీరాముడు. నేను ఉత్తమ కుల సంజాతను, జనక మహర్షి పుత్రికను, చక్రవర్తి దశరథ మహారాజుకు జ్యేష్ఠ కోడలిని. నా ప్రభు శ్రీరాముడు త్రైలోక్య వీరుడు, ఉత్తమ ధర్మపరుడు. నన్ను ఎలా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మీ ప్రభువు 2 నెలల మాసములు గడువు విధించింది నా కోసం కాదు, ఆయన ప్రాణాలకు. 2 నెలలు గడువు పూర్తిన తర్వాత మీ రావణుడు ఇంక బతికి ఉండడు. మీ రావణుడే కాదు, మీ రాజ్యమే ఉండదు, అది తెలుసుకోండు అని సీతమ్మ వారు వారికి ఇలా తిరిగి సమాధానం ఇచ్చింది. ఈ లోక రాక్షసకాంత అందరూ మూకముడిగా ఒక్కసారిగా ఆమె పైపడి, బుద్ధిహీనురాల ఓ సీత, మీకు తెలియదా? మా ప్రభు రావణుని శక్తి, ఇంద్రుని జయించిన వాడు మా ప్రభు రావణుడు. మీ రాముడంత సామాన్య మానవుడు, మిమ్మల్ని ఇప్పుడే భక్షించేస్తాం మీద పడబోయారు. ఆ క్షణానికి విభీషణ పుత్రిక త్రిజట అనే రాక్షసకాంత అక్కడికి వచ్చారు. ఆమె సత్యులురాలు, ఉత్తమురాలు. ఓ రాక్షసకాంతలారా, ఆగండి. మీరంతా ఎందుకు అలా పరమ సాధ్వీమని సీతమ్మ పైన పడుతున్నారు? భక్షించేస్తారు ఆమెని. ఆమె ఎవరనుకుంటున్నారు మీరు? ఆకలిస్తుందా? మిమ్మల్ని మీరే భక్షించుకోండి, పండి. ఆమె సామాన్యురాలు కాదు, భూజాత, దేవతామూర్తి, శ్రీరాముని ధర్మపత్ని, జనక మహారాజు యొక్క పుత్రిక, దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ కోడలు, శ్రీరాముని ధర్మపత్ని. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క సతి అయినటువంటి రమాదేవికి సమానురాలు. ఏమనుకుంటున్నారు అనేసరికి వారంతా విభీషణుని కుమార్తెను జడిసారు, వెనక్కి వచ్చారు, తగ్గారు. అప్పుడు ఆ త్రిజట అంటుంది వారితో, నేను రాత్రి ఒక కల కన్నాను, ఆ కళ గురించి చెప్తాను వినండి. ఆ కళ ఉత్తమమైన స్వప్నము, ఆ స్వప్న వృత్తాంతం చెప్తా వినండి అన్నది. అప్పుడు రాక్షసకాంతలంతా, అమ్మ త్రిజట, ఆ స్వప్నం ఏమిటో మాకు సరిగ్గా చెప్పమ్మా అంటారు. అంటది త్రిజట, రాక్షస వనితలారా సక్రమంగా వినండి. ఏనుగు దంతములతో నిర్మితమైన 1000 హంసలతో పూంచినటువంటి ఒక దివ్య పల్లకి ఆకాశంలో ఇటుగా వచ్చింది.
ఆ పల్లకిలో ఎవరున్నారు? ప్రభు రాముడు, లక్ష్మణస్వామి వారు తెల్లని పూలు, తెల్లని వస్త్రాలు ధరించి మెరిసిపోతూ వెలుగులు విరజిమ్ముతూ నాకు కనిపించారు. నేను సీతాదేవిని కూడా చూశాను. ఆమె ఎలా ఉన్నారు? ఆ తల్లి సముద్రం మధ్యమున ఒక తెల్లని పర్వతం పైన ఆసీనురాలై ఉన్నారు. ఆమె దివ్యమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు. ఆమె సూర్యకాంతితో వెగుందుతూ ఉన్నారు, మెరిసిపోతూ ఉన్నారు. అయితే రాముల వారు, లక్ష్మణస్వామి పర్వతాకారంగా ఒక 4 గంతాల దివ్య గజంపై ఎక్కి ఇటుగా వచ్చారు. వస్తూ వస్తూ ఆ సముద్రం మధ్యన దివ్యకాంతితో వెలిగిపోతున్న సీతాదేవిని రాముల వారు తన హస్తముతో పైకి చేదుకున్నారు. చేదుకున్నాక ఆ మహాసాధ్యమని తన ఒడిలో శ్రీరాముడు కూర్చొనబెట్టుకున్నాడు. వారు అలాగా సాగుతూ ఉండగా ఆ మహాసాధ్యమని సీతాదేవి సూర్యుడిని, చంద్రుడిని తన చేతులతో తాకారు. తదుపరి శ్రీరాముడు, లక్ష్మణస్వామి, మాత సీత ఆ మదగజము నుంచి ప్రయాణిస్తూ మా లంక పైన ఆకాశంలో నిలిచి ఉన్నారు. ఇది నేను కాంచాను. తదుపరి 8 తెల్లని వృషభాలను పూంచినటువంటి రథం ఒకటి వచ్చింది. ఆ రథం పైన శ్రీరాముడు, లక్ష్మణుడు, మాత సీత తెల్లని దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి వెలిగిపోతూ ఉన్నారు. వారు ఆ రథంపై నుంచి ఇటు రాగా రాగా శ్రీ మహావిష్ణువు వలె ఆ రాముడు వెలిగిపోతూ ఉన్నాడు. ఆ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు అక్కడి నుంచి ఒక దివ్య పుష్పక విమానంపైకి అధిరోహించారు. ఆ దివ్య పుష్పక విమానము మా లంకపై గుండా ఉత్తర దిశగా ప్రయాణం సాగించింది. అందు తెల్లని వస్త్రదారులు, తెల్లని పూలదండలతో వేసుకున్నటువంటి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు వెలుగుతూ ఉన్నారు, వెలుగులు చిమ్ముతూ ఉన్నారు. వారు ఉత్తర దిశకు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ రథం పైన, ఆ పుష్పక విమానం పైన. మీకు అర్థమైనదా? ఆ శ్రీరాముడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు. ఆ సీతాదేవి ఎవరో కాదు, రమాదేవి. మీరు తెలుసుకోండి. అట్టి మహాత్ముడను అల్పుడైనటువంటి ఒక రాక్షసుడు జయించగలడా? మీరు ఊహించగలరా? అని సీతమ్మ వారిని, లక్ష్మణస్వామి వారిని, రాముల వారిని గురించి అలా మాట్లాడింది త్రిజట. ఇంకా రాక్షసవంతులారా వినండి. నా కలలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు కూడా కనిపించారు. రావణుడు దేహం నిండా నూనె పూసుకొని ఎర్రని వస్త్రాలు ధరించి నూనె తాగుతూ మత్తిల్లి ఉన్నాడు. అతడు తన మెడలో గన్నేరు పూల దండలను వేసుకున్నాడు. అతడు పుష్పక విమానం నుంచి కిందికి తోసివేయబడ్డాడు. భూమిపైన వెల్లకిందులా పడ్డాడు. అతడు నల్లని వస్త్రాలు ధరించి నూనె పూసుకొని శిరోముండనంతో ఉన్నాడు. ఎవడు? రావణుడు. అలా రావణుడు హీనంగా నాకు కనిపించాడు. అతనిని ఒక స్త్రీమూర్తి మెడకు తాడు కట్టి బలంగా లాగుచున్నది. ఎర్రని మాలలు, మైపోతలు కలిగి గాడిదల రథం పైన ఆ రావణాసురుణ్ణి ఎక్కించి లాక్కెళ్తుంది ఆ స్త్రీమూర్తి. అతడు మతి చాంచల్యముతో నూనె తాగుతున్నాడు, నవ్వుతున్నాడు, పిచ్చివాడి వలె మృత్యువు చేస్తున్నాడు. ఆ గాడిదల రథంపై ఆ రావణుడు దక్షిణ దిశకు వేగంగా పోతున్నాడు. అలా వెళ్ళి వెళ్ళి ఆ రావణుడు భయావహుడై ఆ గాడిదల రథంపై నుండి తల్ల క్రిందులుగా భూమిపైకి పడిపోయాడు. త్వరగా భయంతో తొట్టుబడి లేస్తూ ఆ రావణుడు మత్తుతో స్పృహలేక దిగంబరుడై పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతూ అతడు స్పృహపోయి దుర్గంధము మహాశిఖడితో ఉన్నటువంటి ఒక మలకూపంలో పడిపోయినాడు. ఆ మలకూపంలో ఆ రావణుడు మునిగిపోయాడు. ఇలా వెళ్తూ వెళుతూ ఆ రావణుడు ఒక్క స్త్రీమూర్తి చేతిలో బందీగా ఉన్నాడు. అతడు బురద పూసుకొని ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నాడు. అతని మెడకు ఆ స్త్రీమూర్తి తాడు కట్టి దక్షిణ దిశకు
బలంగా లాక్కుపోతూ ఉన్నది. ఇదే విధముగా కుంభకర్ణుడు కూడా ఆ శ్రీమూర్తి చేతిలో తాడు కట్టి లాగబడుతూ ఉన్నది. వరాహం పైన అంటే పందిపైన రావణుడు, మొసలిపైన ఇంద్రజిత్తు, ఒంటిపైన రావణుడు ప్రయాణిస్తూ ఆ శ్రీమూర్తితో లాగబడి దక్షిణ వైపునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. హీనంగా కనిపించారు నాకు. ఓ రాక్షస వనితలారా, నేను నా ఈ స్వప్నంలో విభీషణులను కూడా చూశాను. విభీషణుడు తెల్లని వస్త్రము ధరించి తెల్లని గొడుగు కింద సంతోషంగా మంచి వెలుగులు విరజిమ్ముతూ కనిపించాడు. మంచి పూలదండలతో ఉన్నాడు విభీషణుడు. అతడు మంచి గంధము ధరించి ఉన్నాడు. అతడు శంఖ దుందుబుల నృత్య సంగీతకలతో ఆనంద వెలుగులతో ఉన్నాడు విభీషణుడు. అతడు శైల సదృశ మహాగజమును అధిరోహించాడు. దానికి 4 దంతములున్నవి. ఆ గజమును అధిరోహించాడు విభీషణుడు, అతని యొక్క 4 మంత్రులు. వారు చాలా సంతోషముగా తెల్లని వస్త్రాలు, తెల్లని పూలదండలు ధరించి సంతోషంగా నాకు కనిపించారు. నా కలలో ఈ విషయాలను నేను చూశాను. ఇది నా స్వప్నంలో కనిపించినది. ఇంకా చెప్పేది వినండి. ఈ లంకలోని స్త్రీలు అందరూ కూడా నూనె తాగుతూ, ఎర్రని పూలదండలు ధరిస్తూ, మద్యాన్ని తాగించి నృత్యకేళ్ళు చేస్తూ, హాహాకారాలు చేస్తూ నశించిపోతున్నారు. ఒక వానరం వచ్చి లంకను మొత్తం దహించి వేసింది. ఆ లంక అంతా నాశనమైపోయింది. ఆ నాశనమైన లంకలో ఈ లంకవాసులందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. మహాసాధ్యమని సీతాదేవి మాత్రము క్షేమంగా అశోకవనంలో ఉన్నారు. కనుక మనం రక్షించేవారు ఈ మాత సీతయే. మీరందరూ కూడా సీతా మహాసాధ్యమని శరణి వాడండి. ఆమెయే మనకు రక్షణ ఈగల శ్రీమూర్తి. చూడండి, ఆ మహాసాధ్యమని కన్నులు నల్ల కలువ రేకుల వలె ఉన్నవి. ఆ మహాసాధ్యమని బంగారపు ఛాయతో శ్రీరామ శ్రీరామ అంటూ ఉన్నారు. ఆమె యొక్క ఎడమ భుజము అదురుచున్నది, ఎడమ కన్ను అదురుచున్నది. ఆమెకు త్వరలోనే శుభములు కలుగును. పైకి చూడండి, పైనున్న చిలుక తన గూటిలో సన్నని గొంతుకుతో హాయిగా కూర్చున్నది. ఇవన్నీ కూడా సీతామాతకు శుభసూచకములు. త్రిజట మాటలు విన్నటువంటి సీతా మహాసాధ్యమని చాలా సంతోషించారు. అమ్మ త్రిజట, నీవు ధర్మము తెలిసిన నీతిపరురాలవు. నీ స్వప్న వృత్తాంతము చెప్పి నన్ను చాలా సంతోషపరిచావు. నేను నా పతి రాముల వారిని త్వరలోనే కలుసుకుంటాననే నమ్మకం నాకు దృఢమైనది. నీకు చాలా ధన్యవాదాలు. నా పతి నన్ను స్వీకరించినాడు. మిమ్మల్ని అందరం నేను కాపాడుదును. మీకందరికీ నేను శరణు ప్రసాదింతును. మీరు భయపడవలదు అని సగౌరవంగా మాట్లాడింది మాత సీత రాక్షసవనితైనటువంటి త్రిజటతో. త్రిజట కూడా సంతోషంగా ఆ వృత్తాంతాన్ని చెప్పింది మాత సీతకు. ఇలా త్రిజట రాక్షసకాంత యొక్క స్వప్నము వివరించింది. సీతామాత విన్నారు, సంతోషించారు. జై శ్రీమన్నారాయణ.